దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసే దిశగా భారత్ మరో భారీ అడుగు వేసింది. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత ఐరోపా సమైక్యతో చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసింది మోదీ సర్కార్. అగ్రరాజ్యం అమెరికా మొండి వైఖరి, చైనా చౌక ఉత్పత్తుల దాడుల మధ్య ఈ ఒప్పందం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఒప్పందం వల్ల సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి? కార్ల ధరలు నిజంగానే తగ్గబోతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. భారత గణతంత్ర వేడుకల వేళ సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పడింది. ఢిల్లీ వేదికగా జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రోజే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పట్టాలెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 200 కోట్ల మంది జనాభాతో కూడిన భారీ స్వేచ్ఛా వాణిజ్య మండలిని ఈ ఒప్పందం ఆవిష్కరించబోతోంది. आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है. यह सिर्फ ट्रेड एग्रीमेंट नहीं है, यह साझा समृद्धि का नया ब्लूप्रिंट है. ఈ డీల్లో హైలైట్ ఏంటంటే ఇకపై విదేశీ కార్ల ప్రియులకు పండగే. ఐరోపా నుంచి వచ్చే కార్లపై ఇప్పటి వరకు ఉన్న 110% భారీ సుంకాన్ని ఏకంగా 10%కి తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అంటే మెర్సిడెస్, ఆడి, BMW, వోక్స్ వ్యాగన్ లాంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఏటా 2.5 లక్షల కార్ల దిగుమతికి ఈ రాయితీ వర్తిస్తుంది. కేవలం కార్లే కాదు, మెషినరీ, కెమికల్స్, మందుల ధరలు కూడా తగ్గనున్నాయి. కార్లపై సుంకాలు 110% నుంచి 10%కి తగ్గింపు. వచ్చే 6 ఏళ్లలో EU నుంచి భారత్కు ఎగుమతులు రెట్టింపయ్యే అవకాశం. వైన్, ఆలివ్ ఆయిల్, చాక్లెట్లపై టారిఫ్ల తగ్గింపు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వెనుక బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు, రెసిప్రోకల్ టారిఫ్స్ పేరుతో 50% వరకు సుంకాలు బాదడంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసింది. అటు రష్యా నుంచి చమురు కొంటున్నామన్న నెపంతో అమెరికా అదనపు ఆంక్షలు విధించడం భారత్ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ తరుణంలో నమ్మదగ్గ భాగస్వామిగా ఐరోపా సమాఖ్యను భారత్ ఎంచుకుంది. అమెరికా నుంచి మనం కేవలం మొక్కజొన్న, సోయాబీన్, స్క్రాప్ వంటి సాధారణ వస్తువులనే దిగుమతి చేసుకుంటున్నాం. కానీ యూరప్ నుంచి హైటెక్ జెట్ ఇంజిన్లు, ఇండస్ట్రియల్ వాల్వ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. అందుకే ఈ డీల్ భారత్కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మన దేశం నుంచి వెళ్లే దుస్తులు, టెక్స్టైల్స్, రిఫైన్డ్ ఆయిల్ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా భారత హైటెక్ ప్రొఫెషనల్స్ యూరప్లో పనిచేయడానికి వీసా నిబంధనలు సులభతరం కానున్నాయి. అటు కార్బన్ ఉద్గారాల తగ్గింపులోనూ భారత్కు ఐరోపా ఆర్థికంగా సాయం చేయనుంది.